అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రను హెలికాప్టర్ తనిఖీల వివాదం కుదిపేస్తోంది. తానెక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ని తనిఖీ చేస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే మండిపడుతున్నారు. అయితే సీఎం షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్ను కూడా తనిఖీ చేశారని మహాయుతి కూటమి వీడియోలు విడుదల చేసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రోజుకో వివాదం తెరపైకొస్తోంది. తాజాగా హెలికాప్టర్ తనిఖీల వివాదం రాజుకుంది. సోమవారం, మంగళవారం ఉద్ధవ్ ఠాక్రే హెలికాప్టర్ ను ఈసీ అధికారులు తనిఖీలు చేశారు. 2 చోట్ల ఆయన హెలికాప్టర్ ను తనిఖీ చేయడంపై శివసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేశారు ఎంవీఏ కూటమి నేతలు. అయితే ఈ విషయంపై ఉద్ధవ్ ఠాక్రే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటూ బీజేపీ, శివసేన షిండే వర్గం నేతలు మండిపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే హెలికాప్టర్ లో తనిఖీల తర్వాత సీఎం ఏక్నాథ్ షిండే హెలికాప్టర్ ను పాల్ఘర్ లో ఈసీ అధికారులు తనిఖీలు చేశారని, మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెలికాప్టర్ ను కూడా తనిఖీలు చేశారని చెప్పారు. ఎన్నికల వేళ అందరి హెలికాప్టర్లను ఈసీ తనిఖీ చేస్తుందంటున్న షిండే వర్గం నేత సంజయ్ నిరుపం హెలికాప్టర్ లో బ్లాక్ మనీ లేనప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు భయపడుతున్నారని విమర్శించారు. ऐसा नहीं है, लोकसभा चुनाव के दरमियान मुख्यमंत्री एकनाथ राव शिंदे जी का भी चौपर चेक हुआ था, फडणवीस जी का भी चौपर चेक हुआ था, आज अजित पवार जी का भी चौपर चेक हुआ। तब उन लोगों ने तो कुछ नहीं बोला क्योंकि उनके मन में चोर नहीं था, उनको उनकी गाड़ी में कोई ब्लैक मनी नहीं था। उद्धव ठाकरे की चौपर की चेकिंग होगी तो वो गुस्सा हो गई, भाई मेरे ऊपर अन्याय हो रहा है क्योंकि आपने छुपा के रखा है, आपको जेल जाने का डर हो रहा है। तो इलेक्शन कमीशन जो कर रहा है वो सही कर रहा है, क्योंकि इस देश में चुनाव के समय जो ब्लैक मनी का इस्तेमाल नहीं होना चाहिए, ऐसा एक संकल्प हमने लिया हुआ है, ऐसी व्यवस्था हमने किया। इस व्यवस्था को पूर्णतः लागू करने के लिए మరోవైపు మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ తరపున ప్రచారం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వర్లీలో శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఆదిత్య ఠాక్రే తరపున ప్రచారం చేశారు. తెలుగు వాళ్ళు అధికంగా ఉండే వర్లీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసి వర్లీలో రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు వర్లీ బాలాజీ టెంపుల్లో పూజలు చేశారు రేవంత్ రెడ్డి. ఇలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు మరోసారి హెచ్చరించింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా శరద్ పవార్ ఫోటోను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని సూచించింది.